ప్రభుత్వం ఎట్లుంది, గత ప్రభుత్వం ఎట్లుంది? ఇప్పుడున్న ప్రభుత్వం ఏం లేదు, గట్లనే ఉన్నది. అప్పుడే బాగుండే. ఎందుకు ఫ్రీ బస్ పెట్టిర్రు? మహిళ బస్ పెడితే ఏందమ్మా, అప్పుడు మేము సంవత్సరానికి 2 సార్లు ఊరికి పోతాం దసరా పండుగకు. ఇప్పుడు రోజు పోయేటోళ్లకు మేలు చేసిండు, జాబులు చేసేటోళ్లకు రోజు పోయేటోళ్లకు బస్సులు ఫ్రీ అయిపోయింది. మాకు సంవత్సరానికి 2 సార్లు పోతే మాకు నిలబడే ప్లేసే లేదు బస్సులో. ఇప్పుడు ఉగాది పండుగ ఉంది, బస్ ఫ్రీ ఉంది కదా. బస్సు ఫ్రీ లేదు, ఏం లేదు. ఉగాదికే ఇక్కడనే ఉంటాం, మేము కూలి పని చేసుకొని బతుకుతాం. మాకెందుకు బస్సు ఎవడి పెట్టిండు? బస్సు పెట్టిండు, కోసేందుకు వస్తుండు, అన్ని చేస్తాడు మంచిగా. ఫ్రీ బస్ వస్తుందా? ఫ్రీ బస్సు మాకు ఎందుకు అవసరమే లేదు. మాకు ఫ్రీ గ్యాస్ వస్తుందా? గ్యాస్ ఫ్రీ కూడా లేదు, పైసలు పడతా ఇస్తాను. 950 కట్టుకున్నాం. 500 గ్యాస్ లేదు, ఇంకా మాపే కాలేవు. అయితే ఇప్పుడైతే రేపైతే మాపైతే లేదు. ఇది 2500 వస్తుందా మహాలక్ష్మి పథకం? పింఛన్ పైసలు అప్పుడు కేసీఆర్ పెట్టిందే వస్తుంది, నాకు అదే వస్తుంది. కానీ 2000 వస్తుంది. 4000 ఇస్తా అన్నాడు కదా. లేదు, 4000 లేదు, ఏం లేదు. అప్పుడు కేసీఆర్ పెట్టిన పింఛనే వస్తుంది మాకు. ఎట్లుంది మరి మీ బిజినెస్ ఎట్లుంది? మా బిజినెస్ ఏమున్నది, టమాటా డౌన్ అయిపోయింది. కూరగాయలు 50 రూపాయలు తెస్తే అవి వేస్ట్, ధరకు ధర పారబోతున్నాం, పోతలేవు. కేసీఆర్ బాగుండేనా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? అప్పుడు ఆయననే బాగుండే, ఆయన చేసినవి ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏం చేసాడు, ఉన్నాయి కూడా పోయేస్తాడు.